మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ దినం ప్రత్యేకంగా హానోకు గురించి మనం తెలుసుకుందాం. హానోకు జీవితంలో బైబిల్లో తన యొక్క జీవితం ఎలాంటిదో, అలాంటి స్థితిలో ఉన్నవాడో గుర్తు చేసుకుందాం. ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క హానోకు గురించి 5వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే విశ్వాసం అనే పట్టికలో ఈ యొక్క వ్యక్తి పేరు కూడా ఉంది. విశ్వాసుల యొక్క పట్టికలో ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ 11వ అధ్యాయానికి నిదర్శనం ఏమిటంటే, ఎక్కువ దాని యొక్క ప్రణాళిక ఏమిటంటే విశ్వాసమును బట్టి అనే మాట ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే వారి విశ్వాసమును బట్టి తమ జీవితాలలో నడిపించబడ్డారని చెబుతూ ఉంటది. ఈ యొక్క పట్టికలో కూడా ఈ యొక్క హానోకు కనపడుతూ ఉంటాడు. అయితే ఇది దినం మనం జ్ఞాపకం చేసుకుంటే హానోకు యొక్క జీవితంలో ముఖ్యమైన ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితాల్లో కలిగిన స్థితిని మనం గుర్తు చేసుకుందాం. మన జీవితాల్లో కూడా అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఇతని యొక్క మొదటి అనుభవం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నడిపించబడిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఈ హానోకు జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవునితో నడవటలో తన జీవితాన్ని ఎలాంటి స్థితిలో నడిపించబడ్డాడంటే, ఆ వ్యక్తి హానోకు 300 వేళ్ళు ఆ యొక్క వ్యక్తి నడిచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే ఇతడు కొనిపోబడే అంతవరకు దేవునితో నడిచను అంటుంది. ఈ యొక్క నడవటం ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారి జీవితాలలో ఏం చేయబడాలి అంటే, ఇతను చూసి మన జీవితాల్లో కూడా అదే స్థితిలో నడిపించబడాలి. అంటే ఈ నడవటానికి నిదర్శనం ఏమిటంటే తన జీవితంలో ఒక ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం అంటే దేవునితో సహవాసము కలిగి ఆ దేవుని యొద్దకు ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికై తన జీవితాన్ని నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు ఈ యొక్క హానోకు. ఈ హానోకు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకమైన స్థితి ఏమిటంటే, మొదటిగా తన జీవితంలో నడుస్తూ ఉన్నాడు. ఈ నడక అనేది దేవునితో నడిపించబడుతున్న మన నడక ఎంతవరకు నడిపించబడుతున్నాం? శ్రమ వస్తే ఆగిపోతున్న పరిస్థితి, వేదనకరమైన పరిస్థితిలో ఉంటే ఆ దేవుడిని విడిచిపెడుతున్న పరిస్థితి, ఏదైనా అప్పులు ఆ యొక్క సమస్యల చేత తమ జీవితాలు నడిపించబడుతున్నప్పుడు కూడా దేవునిని మర్చిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో దేవునితో నడిచిన వ్యక్తి అంటుంది. ఏదైనా మనం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నావా, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావని పేరు చెప్పుకుంటున్న స్థితిలో నడిపించబడుతున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఏం కావాలంటే నడిచే అనుభవం కావాలి. ఆ దేవుని సన్నిధిలో నీ జీవితం ఆయనతో నడిపించబడే స్థితిలో నువ్వు నడిపించబడాలి. లేఖనాలు చదువుతున్న మాట ఏమిటంటే, ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో అనుకుంటా, అక్కడ అంటాడు, ఆయనతో సావాసము చేసిన ఎడల ఆయనకి సమాధానం కలుగుతుంది, ఆయనతో సవాసము చేసిన వారికి నెమ్మది కలుగుతుంది, అలాగునే మేలు కూడా కలుగుతుంది అంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాలు ఏం చేయబడాలి అంటే ఆయనతో నడిచేవారిగా మనం మార్చబడాలి. ఈ నడకలో ఎలాంటి ఆగే స్థితి ఉండకూడదు. ఈ నడకలో మన జీవితాలు ఏం చేయబడాలంటే నిలిచి ఉండాలి కాదు, కానీ నడిపించబడాలి. ఒక నడిపింపులో మన జీవితాలను నడిపించే స్థితిలో నడిపించబడాలి. దేవుడు మనకు చెబుతున్న ప్రతి మాటను బట్టి ఆయనతో నడిపించబడాలి. ఆయనతో నడిపించబడటం అంటే ఎలా? ఈ దేవుని యొక్క వాక్యము చేత మన జీవితాల్లో నడిపించుకుంటూ ఉంటేనే మన జీవితాలలో నెమ్మది కలుగుతుంది.
లేఖనాలు చెబుతున్నాయి కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, వాక్యమే దేవుడై ఉన్నాడని చెబుతుంది కదా. మరి ఏం చేయాలి మనం? వాక్యము చేత నడిపించబడాలి. మనం ఏం చేయబడాలి? ఆ వాక్యమైన దేవుడిని మనం చూసి, ఆయన ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో ఆయనతో మన జీవితాలు నడిపించబడే విధంగా మనం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇతరులలో రెండో అనుభవం ఏమిటంటే, మరణము చూడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిన వాడిగా కనబడుతున్న వ్యక్తి. ఇలాంటి అనుభవం బైబిల్లో చూస్తే ఎవరికి ఉన్నది? ఇద్దరు వ్యక్తులకు ఉన్నది. ఒకటి హానోకుగా ఉన్న ఈ యొక్క వ్యక్తికి, అలాగే రెండో వ్యక్తి ఏలియా ప్రవక్త. ఈ యొక్క ఏలియా ప్రవక్తగా ఉన్న వ్యక్తి కొనిపోబడెను అంటుంది. ఇతడు కూడా అదే స్థితిలో కొనిపోబడెను అంటుంది. అంటే ఇతని అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే మరణం చూడలేదు. మనకున్న స్థితిని బట్టి, మనకున్న జీవితాలను బట్టి మనకి ఈ లోక మరణం అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కానీ ఈ హానోకుకి మరణం అనేది లేదంట. ఈ హానోకు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మరణము చూడకుండా దేవునితో కొనిపోబడినని చెబుతుంది. మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా మన జీవితాలలో మరణం మనం చూడకుండా ఉండాలి. అంటే మనం ఆత్మీయత స్థితిలో అర్థం చేసుకుందాం. ఈ లోకరీతిలో మనిషి పుట్టుక తన జీవితంలో గిట్టుకకే కనుక ఇది మనిషి పుట్టిన తర్వాత మరణించక తప్పదు. కానీ ఇది కాదు మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన మరణం. ఈ ఆత్మ సంబంధమైన స్థితి మనకు తెలుసు. ఆత్మ సంబంధముగా ఎవరు చనిపోయారు? ఆదాము అవ్వల యొక్క జీవితాలు. అలాంటి స్థితిలో మనం నడిపించబడకూడదు. మరణము చూడకుండా, అంటే ఈ ఆత్మీయ మరణం మనం చూడకుండా ఉంటే ఆ దేవునితో కొనిపోబడగలుగుతాం. ఆ పరలోక రాజ్యానికి మన జీవితాలు నడిపించబడడానికి కారణమవుతుంది. అయితే ఈ యొక్క మరణము చూడకుండా మన జీవితాలు నడిపించబడాలంటే ఏం చేయబడాలంటే ఆత్మీయత స్థితిని మనం కాపాడుకునేవారుగా మార్చబడాలి. ఈ ఆత్మీయత జీవితంలో మనకి నేర్పించిన నేర్పును బట్టి, మనకున్న ఈ యొక్క స్థితిని బట్టి మన యొక్క జీవితాలు ఏం చేయబడాలంటే ఆ లోక సంబంధమైన జీవితాల్లో, కార్యక్రమాల్లో మనకుండా మన జీవితాలు ఒక ఆత్మ సంబంధమైన వారిగా మార్చబడి ఆత్మీయత స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. లోకరీతిలో మనుషుల యొక్క జీవితాల్లో చూస్తూ ఉంటారు, ఆలోచనలు చూస్తూ ఉంటారు. ఎలా సర్పం వచ్చి క్రూయక్తి చేత వారిని ఏ విధమైన స్థితిలో మోసపరిచిందో ఇది నిజమా అనే సందేహాన్ని పెట్టేస్తూ ఉంటారు. నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ రెండో అనుభవం ఏమిటంటే మరణం చూడకుండా మనం వెళ్ళే స్థితిలో మనం కలిగి ఉండాలి. ఈ మరణం కాదు, లోక సంబంధమైన మరణం కాదు, ఆత్మీయత జీవితంలో మరణం చూడకుండా మన జీవితాలు పరలోక రాజ్యానికి వెళ్ళే స్థితిలో మనం నడిపించబడాలి. ఒకటి దేవునితో నడిచిన వ్యక్తి, 2 మరణం చూడకుండా వెళ్ళిన వ్యక్తి, 3 జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇది మనుషుల యొక్క జీవితాల్లో కొంచెం కష్టంగా ఉంటది. లేఖనాలు చూస్తూ ఉంటాయి. యాహోనము ఆ మొదటి 3వ పత్రికలో అంటాడు, అక్కడ అంటున్న మాటలు వారి యొక్క జీవితాల్లో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక సందర్భం ఏమిటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుట కంటే నాకు ఇంకా ఎక్కువ సంతోషం లేదు. అంటే ఇక్కడ ఏం చేయబడాలి? మనము ఆ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఇష్టలుగా చేయబడినట్లు, అంటే మనల్ని ఇష్టం పుచ్చే ఆ విధమైన స్థితిలో ఆయన సంతోషపరిచేవారిగా మనం ఆయనకి ఇష్టలుగా మార్చబడాలి. ఇష్టమైన వారిగా మన జీవితాలు మార్చబడాలి. ఎందుకంటే ఈ యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి ఈ యొక్క వ్యక్తి. దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ లోక మనుషుల యొక్క జీవితాల్లో సాక్ష్యాలు పొందుకుంటారు కొంతవరకే. ఆ జీవితాలు ఏం చేయబడతాయంటే తర్వాత సాక్ష్యాన్ని కాపాడుకునే స్థితిలో లేదు.
ఇప్పుడున్న పరిస్థితులన్నీ ఏ విధమైన స్థితిలోకి వెళ్తూ ఉంటాయంటే, మనిషిని చూస్తేనేమో మనిషి బాగానే ఉన్నట్టుగా, పరిశుద్ధతలో నీతిమంతులుగా కనపడుతున్న స్థితిలో నడిపించబడుతూ ఉన్నారు. లేఖనాలు చూస్తూ ఉంటాయి, మిమ్మల్ని మోసపరచడానికి వస్తున్నారు తగిన సమయంలో. ఈ యొక్క రాకడ సమయంలో మనిషి కుమారుని యొక్క రాకడకు ముందు జరిగే సూచనలు చదువుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటాడు ఆ మాటలు. మిమ్మల్ని ఎవడో మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయనకి ఇష్టలుగా మార్చబడాలి. ఈ లోక మనుషులకి ఇష్టలు కాదు. ఈ లోక మనుషుల యొక్క జీవితాల్లో ఇష్టంగా ఉన్నారంటే ఎలా ఇష్టంగా ఉంటారంటే, వారు చెప్పిన మాట ప్రకారం మనం జీవించితే, వారు చెప్పిన మాట ప్రకారం మనం చేస్తే, ఇతడు మంచివాడు మంచివాడు అని చెప్పి పొగుడుతూ ఉంటారు. అదే మనిషి తర్వాత వినకపోతే, ఈ మనిషి ఇలాంటి వాడు అలాంటి వాడు అని అపనిందలు చేసే పరిస్థితి వస్తుంది. కానీ మన దేవుడు, మన పరమునున్న దేవుడు మన జీవితాలలో ఆయనకి ఇష్టలుగా మనం మార్చబడితే ఒకే మాట మీద నిలిచి ఉంటాడు. నా పిల్లలు నా జీవితంలో నా మాట వింటున్నారంటే నాకు ఎంతో సంతోషం అని చెప్పి అతని జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక పాప విషయంలో దేవుడు పరలోకమందు విందు చేసుకుంటున్నాడంట. ఎందుకు? తన మార్గాన్ని సరిచేసుకుంటూ ఆ దేవునికి ఇష్టలుగా మార్చబడడానికి తన జీవితాన్ని దేవుని ఎదుట అప్పగించుకుంటున్నాడు. కనుకనే దేవుడు గొప్ప విందు చేసుకుంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ లోక మనుషులకు నువ్వు ఇష్టలుగా ఉంటున్నావా, లేక దేవునికి ఇష్టలుగా నువ్వు మార్చబడుతున్నావా? దేవుని యొక్క సన్నిధికి నడిపించబడుతున్న నీ జీవితంలో, ఆ దేవుని యొక్క మార్గంలో నడవచడానికి నీ జీవితంలో నడిపించబడడానికి వచ్చావు. ఒకటి, నీ జీవితంలో ఆ అనుభవాన్ని కలిగి ఉన్న స్థితిలో నడిపించబడుతున్నావు. ఈ యొక్క అనుభవంలో ఉన్న నీ జీవితంలో ఇష్టడుగా మార్చబడకపోతే ఏ పరిస్థితికి వస్తుంది? లేఖనాలు చూస్తూ ఉంటాయి, అనేకమైన వాటిని చేసిన ఆ యొక్క ప్రేమ లేకపోతే వ్యర్థులమే. ఆ దేవునికి ఇష్టలుగా మార్చబడకపోతే మనం వ్యర్థులమే. ఆ దేవునికి ఇష్టలుగా మార్చబడదాం. దేవుడు మన జీవితాలలో తగిన సమయంలో మన జీవితాలకు కావలసిన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు. ఇతరులలో 4వ అనుభవాన్ని మనం నేర్చుకుందాం. 4వ అనుభవం ఏమిటంటే, ఆ యొక్క వ్యక్తి మొదటి ప్రవక్తగా కనపడుతూ ఉంటాడు. ఈ యొక్క యూదా పత్రికల ప్రకారం ఆ యొక్క వ్యక్తి హానోకు రాబోయే దేవుని తీర్పు గురించి ఆ కాలంలోనే ప్రవచించాడంట. ప్రభువు తన 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 వేవేల పరిశుద్ధులతో తీర్పు తీర్చడానికి వస్తారని ఆయన ప్రకటించాడంట. ఆయన కేవలం భక్తుడే మాత్రమే కాదు, రాబోయే కాలాన్ని గురించి ప్రజలకు హెచ్చరించిన దైవజనుడు. ఆమేన్, హల్లెలూయా. యూదా పత్రికలో 1వ అధ్యాయంలో 14-15 వచనాలు ఉంటుంది. అంటే ఇతడు ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక సేవకుడు. ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఇతడు ఆ దేవుని యొక్క సన్నిధిలో ముందుగా జరగబోయే సంగతులను బోధించిన వ్యక్తిగా కనబడు. ఆయన వస్తున్నాడు, వేవేల దూతలతో పరిశుద్ధులతో తీర్పు తీర్చడానికి వస్తున్నారని చెప్పి ప్రకటన చేసిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇతడు భక్తుడే కాదు, దేవుని సన్నిధిలో దైవజనుడు, ప్రవచించే వ్యక్తి, ప్రవక్త. నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇతని 4వ అనుభవంలో ఒక ప్రవక్తగా మార్చబడ్డాడు. అంటే మన జీవితాల్లో కూడా ఒక సేవకుడిగా మార్చబడాలి. ఒక ప్రత్యేకమైన వారిగా మన జీవితాల ద్వారా కొన్ని మందికి మన యొక్క స్థితిని బట్టి మనము కూడా అదే స్థితిలో నడిపించే వారిగా, ఒక సేవకుడే భారం కలిగి ఉండటం కాదు, మనము కూడా అలాంటి స్థితిలో ఒక ప్రవక్తిగా, ఒక సేవకుడిగా, ఒక సేవకుడికి సహకరించేవారిగా మనం మార్చబడాలి. దైవజనుడు యొక్క వ్యక్తి ఆ దేవుని సన్నిధిలో తన జీవితంలో అప్పగించుకుంటూ ఆ యొక్క స్థితిలో నడిపించబడుతున్న వ్యక్తి. ఈ 4 అనుభవాలు మన జీవితాలలో కలిగి ఉన్నామో లేదో చూసుకుందాం. మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మొదటి అనుభవం ఆయనతో నడిచిన వ్యక్తి. రెండో అనుభవం మరణం చూడకుండా తన స్థితిని పరలోక రాజ్యానికి వెళ్ళిన వ్యక్తిగా కనబడుతున్నాడు, కొనుపోబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మూడో అనుభవం దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. 4వ అనుభవంలో ఒక దైవజనుడు, ఒక ప్రవచించే వ్యక్తిగా కనబడుతున్నాడు.
ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నాకు వల్లే నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా అవుదువుగాక. ఆమేన్. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడ నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మీ కృప చేత మన తండ్రి దేవా ఈ దినమున మాతో మాట్లాడిన మాటలు బట్టి నేను స్తోత్రాలు తండ్రి. ఈ దినమున ప్రత్యేకంగా హానోకు గురించి మాకు తెలియజేస్తుందని బట్టి నేను స్తోత్రాలు. హానోకులో కలిగి ఉన్న నా తండ్రి అనుభవాలు మాకు నేర్పించండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి శ్వాస లేక పట్టికలో తండ్రి చేర్చబడిన వ్యక్తిగా ఈ యొక్క హానోకు ఉన్నాడు తండ్రి. అటు కృప మా జీవితాల్లో కూడా ఈ శ్వాస లేక పట్టికలో మా జీవితాలు కూడా నడిపించబడుతూ అయా లిఖితం చేసే విధంగా మార్చబడినట్లుగా మీ సన్నిధిలో మా జీవితాలు దేవుని సన్నిధిలో నడిపించబడినట్లుగా సహాయం చేయండి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒకటి నా తండ్రి అయ్యా తన జీవితంలో దేవునితో నడిచిన అనుభవం కనుక అట్టి కృప మా జీవితాలు కూడా అనుగురించి మీ సన్నిధిలో సహాయం చేయండి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా రెండవ అనుభవాన్ని నా తన మరణం చూడకుండా తన జీవితంలో కొనిపోబడిన వాడిగా మార్చబడిన వాడు అయా పరలోక రాజ్యానికి అయా వెళ్ళిన వ్యక్తిగా కనపడుతున్నాడు. అట్టి కృప మా జీవితాలు కూడా అనుగురించి ఈ లోక సంబంధమైన మరణం వస్తుంది కానీ ఆత్మ సంబంధమైన మరణాన్ని మేము తీసుకొంచుకుంటే స్థితిలో ఉండకుండా ఆత్మ సంబంధంగా మా జీవితాలు నీ సన్నిధిలో తన మరణం చూడకుండా అయా నీ సన్నిధికి ఇచ్చే కృపను మాకు దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు. మూడో అనుభవాన్ని మాకు నా తండ్రి దేవునికి ఇష్టలుగా మార్చబడాలంటున్నాం. అయా నీకు ఇష్టలుగా మా జీవితాలు నడిపించబడినట్లుగా మా జీవితాల్లో పవిత్రతను పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ నీకు ఇష్టమైన వారిగా మా జీవితాల్లో సత్యమును అనుసరించే కృపను మాకు దయచేసి నీకు మహిమ తెచ్చుకోండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇక 4 అనుభవాలను తండ్రి ఒక సేవకుడిగా ప్రవక్తగా నా తండ్రి తన జీవితాన్ని అయా ప్రవచించే వ్యక్తిగా కనపడ్డాడు కనుక అట్టి జీవితంలో మా స్థితిని బట్టి కూడా నీకు నా తను ఒక దైవజనులుగా మా జీవితాలు అప్పగించుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.